దేశం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీ అభిప్రాయం మారొచ్చు. బేటీ బచావో, బేటీ పడావో, నారీ శక్తి అని ఇలాంటి నినాదాలు చూపించి మరి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ మానభంగాలు, అత్యాచారాలు ఆగలేదు. అంతేకాక చేసిన వాళ్ళు బెయిల్ మీద ఇంకా సొసైటీలోనే తిరుగుతున్నారు. అండ్ ఇంతకంటే దరిద్రం ఏంటంటే ఈ రేప్ కేసెస్ లిస్ట్లో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి ఇదేనా నారీ శక్తి అంటే? ఇది ఇలా ఉంటే ఎన్విరాన్మెంట్ ని కాపాడటానికి ఈవీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్తూనే బిల్డప్ ఇస్తూ ఉంటారు. నిజంగా పెట్రోల్ యూసేజ్ ని తగ్గించాలనుకుంటే ఈవీని కదా ప్రోత్సహించాల్సింది. అది వదిలేసి ఇంజిన్ ని డ్యామేజ్ చేసే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ని లాంచ్ చేయాలనే ఆలోచనతో ఎందుకున్నారు అంటే ప్రతి దాంట్లోనూ కార్పొరేట్ గల్లా యొక్క లాభం చూసుకోవడమే. నిజంగా గ్రేట్ కదా. సరే, ఇదంతా పక్కన పెడితే ఈ 12 సంవత్సరాల అభివృద్ధిలో మన అధికార పార్టీ ఏం చేసింది అంటే రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసింది అని చెప్పి ఒక వర్గం వాదిస్తూ ఉంది. ఇంత దారుణంగా ఇన్ఫ్లేషన్ పడిపోయింది, రూపీ వాల్యూ పడిపోయింది, లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేదు, ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతున్నాయి, ఉమెన్కి సేఫ్టీ లేదు. మరి ఇలాంటి టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ రోడ్ మనం ఏం చేసుకుంటాము? ఇక్కడ మనం ప్రశ్నించడం తప్ప ఏం చేయగలము? సరే కదా అని చెప్పి ప్రశ్నించడం మొదలు పెడితే దేశద్రోహి అని చెప్పి, మెంటల్లీ అన్స్టేబుల్ అని చెప్పి మన మీదే తిరిగి వాళ్ళు ముద్రేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో లెంత్ సరిపోదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, రూలింగ్ పార్టీని ప్రశ్నించినా, ప్రజలకు మంచి చేయాలని చూసినా వారి దృష్టిలో నువ్వు దేశద్రోహి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఈ సమాచారాన్ని అందించిన నేను కూడా దేశద్రోహిని. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ బికాస్ ఇక్కడ నా దేశం తప్పు చేయలేదు, నేను ఎన్నుకున్న నాయకుడు తప్పు చేస్తున్నాడు. ఇప్పటికైనా కామెంట్లో నువ్వు ప్రశ్నించు, మనందరం కలిసి పోరాడదాం. మీ ఫెయిర్ అండ్ ఫేర్.